టీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో నల్గొండ కార్పొరేషన్ 4వ డివిజన్ కార్పొరేటర్ స్వతంత్ర అభ్యర్థి యాతకుల కృష్ణవేణి బొజ్జా సైదులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన తనకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఎంతో నిరాశకు గురై తప్పనిసరి పరిస్థితుల్లో బరిలోకి దిగాల్సి వచ్చిందంటున్న స్వతంత్ర అభ్యర్థితో మా నల్గొండ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అవకాశం అలా కూడా మేము కూడా అవకాశాల కోసం రాజకీయ పార్టీలో పనిచేస్తాం. మంచులకు రోజులు లేవు, లంచాలు తింటే రోజులు వేయాలి. రేపు స్వయంగా వస్తున్నా అన్నకు తెలుసు నేనేందో, మీరు కూడా ఆలోచన చేయరి. ఎవరు ఏం చెప్పినా కానీ చెప్తున్నారు, సీన్ చెప్తున్నట రెండోసారి ఓడిపోతే సస్తా బత్త అంటున్నాడ. ఓడిపోగానే 3 కోట్ల కాంట్రాక్ట్ పనిచేస్తున్నాడు భూపాల్ అన్న కాడ. ఇవన్నీ మీరు నమ్మకురి. స్వయంగా మేము వస్తున్నాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. గెలిచి ఆనందం లెక్క ఇంటికాడనే ఉన్నాను. మీ వార్డుకి వస్తా, అలా 20 మంది దాకా నా దోస్తులు ఉంటుంది. ఇక అందరికాడికి వచ్చి అన్ని పనులు చేసిపోతా. ఏం చెప్పినా కానీ నమ్మకం బిజీ నమ్మకుంటే ఓటేరు బిడ్డ. మర్చిపోకు అమ్మా, వంట చేస్తారు, కూర వండుకోవచ్చు, చా చేసుకోవచ్చు, 10 ఒకటి వండవచ్చు. నా గ్యాస్ మీరు ఎప్పుడు పుట్టించలేదు. మాట్లాడుతున్నాడా? ఓడిపోయే సంపాదన కాంట్రాక్ట్ పని చేసి సంపాదించుకున్నారు. ఆశ తాగలేదు. ఇంకా జనానికి ఎంత ఉండాలి, ఇంకా పెట్టాము గమనించరు. ఇక మర్చిపోకూడదు అన్న, తెలుసు మాట్లాడినా. మళ్ళీ కలుస్తా అవకాశం ఇది. బస్సు అబద్ధాలు చెప్తారు, సంపాదించుకుని అబద్ధాలు చెప్తారు. ఓడిపోయినా సంపాదించుకుని అబద్ధాలు చెప్తారు. ఒక అవకాశం తెలంగాణ వ్యాప్తంగా నగరపాలక పురపాలక ఎన్నికలకు నగారా మోగింది. అభ్యర్థులు ఉపసంహరణ చివరి తేదీ కూడా నిన్నటితో ముగిసింది. ఇక ప్రచారంలో హోరు కొనసాగిస్తున్నారు. రాజకీయ గుర్తులపైన జరిగేటటువంటి ఈ పురపాలిక ఎన్నికలలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కొందరు అభ్యర్థులు పార్టీ నుంచి టికెట్ ఆశించి కూడా ఇన్నాళ్ళు పార్టీ తరఫున కష్టపడి తనకే టికెట్ వస్తుందని ఆశించినటువంటి కొందరు అభ్యర్థులు భంగపడి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలకు దిగారు. తమ బలం ఏంటో, తమ బలగం ఏంటో నిరూపించుకోవడానికి, తమకు ప్రజలలో ఎటువంటి ప్రజలపైన సమస్యలపైన ఇన్నాళ్ళు మేము చేసినటువంటి సేవలకు ప్రజలపైన మాకున్నటువంటి నమ్మకం పైన స్వతంత్ర అభ్యర్థిగా పోటీలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ మరో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈసారి నల్గొండ పట్టణ మున్సిపాలిటీ నుంచి నగర కార్పొరేషన్గా మారింది. ఈ ఎన్నికలలో మొదటిసారిగా ఎవరైతే కార్పొరేషన్ కానీ మేయర్ కానీ గెలిచినట్లయితే చారిత్రాత్మక నిలవబోతుంది. ఎందుకంటే మొదటిసారిగా నగరపాలిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 4వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా ఇన్నాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తగా కొనసాగి సేవలు అందించినటువంటి బొజ్జా సైదులు గారు పార్టీ నుంచి టికెట్ ఆశించి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. యాతకుల కృష్ణవేణి బొజ్జా సైదులు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. మీరు ప్రజలకు వెళ్తున్నారు, ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు, ఏంటి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా వాటిని కొనసాగుతందుకు మేము వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అన్ని ప్రజలందరికీ సహకరిస్తానని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఏ సమస్యలు ఉన్నాయో
ముందుకు నడిచి వాళ్ళ సమస్యలను నెరవేర్చుతానని కోరుకుంటున్నాను. ఓకే రైట్. రైట్, ఇది మొత్తానికైతే నల్గొండ కార్పొరేషన్లో ఉత్కంఠభరితంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రధాన పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా తాము ఏమాత్రం తీసిపోవంటూ ప్రజలలో వెళ్తున్నారు. తమకు ప్రజా ఆదరణ ఉంది, ప్రజలతో మమేకమై ఎన్నో సేవలు చేశాము, కానీ పార్టీ టికెట్ నిరాకరించింది. పార్టీ నిరాకరించినప్పటికీ కూడా తాము చేసినటువంటి సేవలే ప్రజల్లోకి వెళ్ళాము, ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము, 4వ డివిజన్ అభివృద్ధికి సహకరిస్తాము. ఏ పార్టీ కూడా ఒకవేళ ప్రజలంతా కూడా ఆశీర్వదించినప్పటికీ కూడా విజయం సాధిస్తే స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీలకు పోయే ప్రసక్తే లేదు. 4వ డివిజన్ ప్రజల అందరి అభిప్రాయం మేరకే నడుచుకుంటాను. ముఖ్యంగా నాకు చదువుకున్న ఎవరైతే కృష్ణవేణి ఉందో యాతకుల కృష్ణవేణి బొజ్జా సైదులు వీరిద్దరు కూడా దంపతులు ఎంఎస్సి బీఈడి చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతులు. ప్రజల సమస్యలు ఏంటో, తాగునీరు సమస్య ఏంటో, కరెంటు సమస్య ఏంటో, ఆ డివిజన్లో నెలకొన్నటువంటి అన్ని సమస్యలపైన తమకు పూర్తి అవగాహన ఉంది. ఒక మేయర్ ముందు కూర్చొని ఒక కార్పొరేటరు తమకు రావాల్సినటువంటి నిధులను ఏ విధంగా రాబట్టుకోవాలో అన్ని విషయాలపైన స్పష్టమైన అవగాహన ఉంది. ఖచ్చితంగా మేము గెలుస్తాము, మా డివిజన్ అభివృద్ధి చేసుకుంటామని తాను ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున మహిళలు బొజ్జా సైదులు కృష్ణవేణి గారికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇది మొత్తానికైతే స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలకు చెమటలు పట్టించేటటువంటి విధంగా ప్రచారం కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, నల్గొండ.